ఈరోజు మన ముందున్నారు హనుమన్ల మాధురి గారు. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. మేడం మీ గురించి చెప్పండి. నా పేరు మాధురి. నా ఇంటర్ చదివేటప్పుడు మ్యారేజ్ అయింది. ఇంటర్ తర్వాత బాబు పుట్టాడు. తర్వాత గ్యాప్ వచ్చేసింది. తర్వాత మామయ్య మా హస్బెండ్ ఒక ఎంకరేజ్ వల్ల ఓపెన్ డిగ్రీ జాయిన్ అయ్యాను. ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. తర్వాత బ్యూటీషియను, టైలరింగు, శారీ పెయింటింగు అట్లా నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఫ్రీ సీటు ఎంఏ ఆర్ట్స్ కాలేజీలో చేశాను. బ్యూటీషియన్ చేశాక మీరు ఎంఏ చేశాను. తర్వాత ఇంకా ప్రస్తుతం అయితే ఖాళీగా ఉండను. నేను బుక్స్ కూడా చదువుతాను. రామాయణం, మహాభారతం అట్లా చదువుతాను. భాగవతం కూడా, భగవద్గీత కూడా చదువుతాను. అంటే ఇంట్లోనే ఉంటాను నేను. కాకపోతే నాకు ఎక్కువ ఎంకరేజ్ మా హస్బెండ్, మామయ్య కూడా చేసేది. మామయ్య కూడా ఎక్కువ చూపించేది. ఎందుకంటే చదువుకోవాలమ్మా అనేది, ఎవరు కానీ ఎక్కువ చదువుకుంటేనే మన జీవితంలో పైకి ఎదగగలం అనేది ఎక్కువ చెప్తూ ఉండేవాడు. అది దానివల్ల కూడా నేను అన్నీ నేర్చుకోవడం కొరకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. మీ కుటుంబ సభ్యులు ఎంకరేజ్మెంట్ తోటి మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుంది. దాని గురించి మీరేమైనా చెప్పండి. మొదటగా పిల్లల్ని చిన్నప్పటి నుండి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని మనం అబ్జర్వ్ చేయాలి. మనం చేయాలి కానీ మనం చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. ప్లస్ ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఏదైనా ముచ్చట చెప్పినా కూడా, వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా మనం వినాలి. అది ఏం చెప్తావులే, నువ్వు అవసరం లేదు, నేను వినా, నాకు పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అనకుండా వాళ్ళు చెప్పేది వినడం వల్ల మనకి ఏంటంటే తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఏంటంటే మా స్కూల్లో ఏది జరిగినా కూడా మా మమ్మీ డాడీ వింటున్నారు. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ఒక్కటి కూడా పేరెంట్స్కి షేర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే ఈ తల్లిదండ్రులు వాళ్ళ బిజీ లైఫ్లో పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ విషయాలు చెప్పుకోలేక వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్తో మూవ్ అయిపోతున్నారు. దీనివల్ల ఏంటిదంటే కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది పేరెంట్స్కి ఉన్న పిల్లలకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లల్ని కూడా హాస్టల్లో ఉంటే బాగా చదువుతారు అనేసి హాస్టల్లో జాయిన్ చేయడం వల్ల కూడా కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది అని అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న కాల పరిస్థితుల్లో అయితే పిల్లల్ని ఇంట్లో పెట్టి చదివించడమే మంచిదని అంటారా, మీ అభిప్రాయమా? అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఏమవుతుందంటే పేరెంట్స్ సీరియళ్ళు, టీవీలు, సినిమాలు చూసుకుంటూ పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా పిల్లలు కొంచెం పెడదారి పడుతున్నారు. హాస్టల్లో ఉన్నా కూడా అక్కడ కూడా కష్టమే, ఇంట్లో ఉన్నా కూడా కష్టమే. అంటే వాళ్ళని కొంచెము పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టు మన పేరెంట్స్ వాళ్ళకి తగ్గట్టు మనం మెదలాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, మీరు ఇంకా హౌస్ వైఫ్, బ్యూటీషియనే కాకుండా మీరు చేసిన వర్క్సే కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? నేను అంటే మా సార్ సింగరు, ఇట్లా పాటలు పాడుతూ వెళ్తారు కాబట్టి మా సార్తో పాటు నేను కూడా వెళ్తాను. ఇంకా మీరు కుకింగ్ అలాంటివి ఏమైనా వెరైటీ డిషెస్ అలాంటివి ఏమైనా చేస్తారా? అంటే వెరైటీ కుకింగ్ అంటే కొంచెం చేస్తాను. మా ఇంట్లో ఎక్కువ న్యాచురల్ ఫుడ్డే యూజ్ చేస్తారు. అంటే వెరైటీస్ ఇష్టపడరు, అందుకని న్యాచురల్ వాడతాము, న్యాచురల్ చేస్తాము. మేడం, ఇప్పటి వరకు మనం పిల్లలు, తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మీదట ఇప్పుడు ఉన్న రోజుల్లో మహిళలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకొని ఓన్లీ వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళకు వచ్చిన కుకింగ్ కానీ, పెయింటింగ్ కానీ ఏదైనా దాని నైపుణ్యం పొందేసి బయటికి వచ్చేసి నేర్పించడానికి కూడా చాలా సంస్థలు ఉన్నాయి. మనం నేర్చుకోవచ్చు, పిల్లలకు నేర్పించవచ్చు. అన్ని రంగాలలో ఇప్పుడు మహిళలు ముందున్నారు. ఓన్లీ చదువులే కాదు, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని నా యొక్క విజ్ఞప్తి. నాకు ఈ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చిన అంజలి మీడియా గ్రూప్ యాజమాన్యానికి ధన్యవాదాలు.